నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సమ్రీన్. ఈ రోజు మనతో ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. చంద్రబాబు క్వాష్ పిటిషన్ హియరింగ్ డేట్ వచ్చింది కదా సార్, ఈ చర్చ ఎక్కడి వరకు వెళ్తుంది? అంటే యాక్చువల్గా చంద్రబాబు గారు అరెస్ట్ అయిన తర్వాత ఏదైతే సెప్టెంబర్ 9న అరెస్ట్ చేయబడ్డారో ఆ అరెస్ట్ని చాలా మంది వ్యతిరేకించారు. అంటే అరెస్ట్ని వ్యతిరేకించారంటే తప్పు చేస్తే అరెస్ట్ చేయొచ్చు, కానీ అరెస్ట్ చేసే విధానం బాగోలేదని చాలా మంది చెప్పారు. అయితే ఇక్కడ అతను మొదటి నుంచి కూడా క్వాష్ పిటిషన్కి అప్లై చేశారు. చంద్రబాబు తరపు న్యాయర్లు కానీ లాయర్లు కానీ లోధ్రా గారి నేతృత్వంలో ఏదైతే అప్రోచ్ అయ్యారో, ఎందుకంటే అరెస్ట్ చేసే విధానం సరిగ్గా లేదు, తర్వాత ప్రూఫ్స్ లేవు, తర్వాత ముఖ్యంగా 17A యాక్ట్ ఒకటి అంశాన్ని సెక్షన్ని తీసుకొచ్చారు. అది ఏంటంటే ఆయన 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశారు ఆంధ్రప్రదేశ్కి. రెండవది ఒక ప్రతిపక్ష నేత, అలాగే ఎన్డీఏ కూటమిలో బీజేపీ ప్రభుత్వ హయాంలో ఎన్డీఏ కూటమిలో కన్వీనర్గా కూడా ఉన్నారు. అంటే దేశవ్యాప్తంగా అంత ఇమేజ్ ఉన్న ఒక నాయకుడిని అలా అర్ధరాత్రి అమాంతరంగా అన్యాయంగా అలాగా అరెస్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదని చాలా మంది విశ్లేషకుల అభిప్రాయం. సో అయితే ఇప్పుడు దానికి ఖచ్చితంగా అటువంటి కీలకమైన నేతకి అరెస్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా గవర్నర్ కానీ స్పీకర్ కానీ అనుమతి తీసుకోవాలనేది మనం చిన్నప్పుడు పుస్తకాల్లో కూడా చదువుకున్నాం. కాకపోతే దాంట్లో కూడా ప్రతీది కూడా రాజ్యాంగంలో కానీ చట్టాల్లో కానీ ప్రతీది ఆపద్ధర్మ సమయంలో వాడాల్సింది కొన్ని మెలకువలు ఉంటాయి, కొన్ని అమెండ్మెంట్స్ ఉంటాయి, దాన్ని సవరణలు అంటారు. సో దీన్ని ఏం చేస్తారంటే చాలా మంది దానికి అవసరానికి అనుగుణంగా మార్చేసుకుంటుంటారు. వాస్తవానికి ఒక ప్రజాప్రతినిధి అరెస్ట్ చేయాలన్నా, దానికి ఒక ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ చేయాలన్నా గవర్నర్కి ఇన్ఫార్మ్ చేయాలని చిన్నప్పుడు పాఠ్య పుస్తకాల్లో మనం చదువుకున్నాం. సో ఇప్పుడు అది అవసరం లేదు అన్నట్టుగానే సిఐడి కోర్టులో కూడా కొంతమంది వాదించారు. దానికి తగ్గట్టుగా సిఐడి జడ్జి ఆవిడ లేడీ ఎవరో ఉన్నారు, ఆవిడ కూడా పర్వాలేదు ఇది సబబుగానే ఉందని చెప్పి రిమాండ్కి తరలించేశారు. సో అదొక అంశం మీద ఇప్పుడు సుప్రీంకోర్టులో కూడా వాదన జరుగుతున్నాయి. ఇట్లాంటి అంశం జరుగుతున్నప్పుడు సుప్రీంకోర్టులో ఉన్న ఏదైతే ధర్మాసనంలో మినిమం 3-4 ఉంటారు జడ్జిలు, ఆ 4-3 ఉన్నప్పుడు ఎవరు ఓట్ ఆఫ్ మెజార్టీ, ఎవరు అభిప్రాయం ఎక్కువగా ఉంటే వాళ్ళ తీర్పుకే ప్రాధాన్యత ఇస్తారు. ఒకవేళ 4 ఉన్నారనుకోండి, 4లో 2 ఒక తీర్పు చెప్పారు, ఒకరు న్యూట్రల్గా ఉన్నారు, ఒకరు ఏది చెప్పలేకుండా సైలెంట్ గా ఉండడమో లేదంటే రెండు వైపులా న్యాయంగా ఉందని మాట్లాడడం అయినప్పుడు ఎక్కువ ఎవరికి వైపు చెప్తారో వాళ్ళకి న్యాయంగా నిర్ణయం తీసుకుంటారు. అలాగే ఇద్దరే ఉన్నప్పుడు ఒకరొక తీర్పు చెప్పినప్పుడు ఏమవుతుందంటే ఇది ఖచ్చితంగా మళ్ళీ చీఫ్ జస్టిస్ ముంగిట్లోకి తీసుకెళ్తారు. చీఫ్ జస్టిస్ ఎవరున్నారు? చంద్రచూడ్ గారు ఉన్నారు. ఆయన హయాంలోకి తీసుకెళ్ళి ఏం చేశారంటే ఇట్లా ఒకటేంటంటే 17A యాక్ట్ ప్రకారం ఆయన అలాగా అరెస్ట్ చేయడం, ఆ విధంగా అరెస్ట్ చేయడం సబబు కాదు, ఖచ్చితంగా గవర్నర్ కానీ స్పీకర్ కానీ అనుమతి తీసుకోవాలనేది ఒక వాదం. ఇంకోవైపు ప్రతిదీ చట్టంలో కొంత అమెండ్మెంట్ ఉంటుంది కాబట్టి ఆయన తప్పు చేశారనిపిస్తే ఖచ్చితంగా అరెస్ట్ చేయొచ్చు అన్నారు. కానీ తప్పు చేశారంటే దానికి తగ్గట్టు ప్రూఫ్స్ ఉండాలిగా, ప్రూఫ్స్ లేవు. ప్రూఫ్స్ లేనప్పుడు మరి ఎలా అరెస్ట్ చేస్తారు? పోనీ ఇన్ని రోజులు వాయిదాల మీద వాయిదాలు ఎందుకు వస్తున్నాయి? ఏ కోర్టు అయినా కూడా ఏ న్యాయస్థానమైనా తీర్పు ఇచ్చేటప్పుడు ముందు ఎవరి మీద కఠినంగా నిర్ణయాలు తీసుకోవడం, తీర్పు ఇవ్వడం చేయదు. 1కి 10 సార్లుగా ఆలోచిస్తుంది. అంటే ఈ తప్పు చేసుంటాడా, ఎందుకు తొందరపడి నిర్ణయం తీసుకోవడం, వీళ్ళకి ఛాన్స్ ఇద్దాం, ఒక అవకాశం ఇద్దాం. ప్రభుత్వం వాళ్ళకి అవకాశం ఇచ్చారు, మీరు ఇన్వెస్టిగేట్ చేశారా? చేయలేదు. సాక్ష్యాధారాలు ఉన్నాయా? లేవు. రిమాండ్ తీసుకుని విచారిస్తాం. ఇలాగ రకరకాల లేనిపోని చెప్పారు. అప్పటికి సుప్రీంకోర్టు కొన్ని ఏమి అడిగింది, దీనికి సంబంధించిన విట్నెస్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో దానికి కోర్టు వారికి సమర్పించండి అన్నప్పుడు ఇవి ఎక్కడ లేవో రాష్ట్రంలో ఉండే సిఐడి కోర్టులో ఉన్నాయని కూడా అడిగారంట. నిజంగా ఉంటే సుప్రీంకోర్టు అంటే అత్యున్నత న్యాయస్థానం దేశం మొత్తం మీద. సో అంత న్యాయస్థానం దగ్గరికి వెళ్ళినప్పుడు అన్ని ప్రూఫ్స్ తో కూడా వెళ్ళాలి కదా. అలా ప్రూఫ్స్ తో వెళ్లకుండా రాష్ట్రంలో ఉన్నాయి, సిఐడి కోర్టులో ఉన్నాయని ఎలా చెప్తారు? అంటే వాళ్ళ దగ్గర సరైన సాక్ష్యాధారాలు లేవు. బట్ కోర్టు మాత్రం ఏం చేస్తుందంటే ఏమో ఛాన్స్ ఇద్దాం, చూద్దాం, ఒక 4-5 వాయిదాల వరకు ఛాన్స్ ఇద్దాం, అప్పటికి వీళ్ళు సబ్మిట్ చేయలేని ఎడల దీన్ని కొట్టివేయడమో లేదంటే తీర్పు ఇంకేదో ఇవ్వడమో చేస్తారు. సో ఇప్పుడు ఏం చేశారంటే ఒక ఆయన అంటాడు ఇది సాక్ష్యాధారాలు లేవు, ఖచ్చితంగా క్వాష్ చేసేయాలని ఒక న్యాయమూర్తి అన్నారు. ఇంకో న్యాయమూర్తి ఏమన్నారు, లేదు సాక్ష్యాధారాలు సబ్మిట్ చేయడానికి కొంత సమయం ఇవ్వాలి, లేదా 17A యాక్ట్ పర్వాలేదు అన్నట్టుగా ఒక న్యాయమూర్తి చెప్పారు. సో ఇద్దరిది భిన్న అభిప్రాయాలు అయిపోవడం, అక్కడ ఇద్దరే ఉండడం వల్ల న్యాయమూర్తులు ఇది ఖచ్చితంగా చీఫ్ జస్టిస్ ముంగిట్లోకి వెళ్ళడం, ఆయన మళ్ళీ దీనిపై ఇంకో రివ్యూ కమిటీ లాగా వేసి దీని మీద నిర్ణయం తీసుకునే ఛాన్సెస్ ఉంది. కానీ ఇక్కడ ఈయన మీద కేసు వేసి నడుస్తున్న కొద్దీ ఏమవుతుందంటే
ఎక్కడా క్లారిటీ లేదు. ఈయన పలానా అంశం మీద స్కిల్ డెవలప్మెంట్లో పలానా ఇష్యూ చేశారు అనడానికి ప్రూఫ్స్ లేవు. పోనీ ఒకవేళ చేశారు అంటే ఈయన అక్యూజ్డ్ 37, 30 ఏళ్ళు ఉన్నాడు. ఇప్పుడైనా తప్పు చేసిన వాళ్ళకి అక్యూజ్డ్ 1, అక్యూజ్డ్ 2, అక్యూజ్డ్ 3 ఇలా ఉంటుంది. మొదట 5లో కూడా లేడు ఈయన. పోనీ మొదట 1, 2, 3 వాళ్ళకి అరెస్ట్ చేశారా? అది లేదు. పోనీ ఆ 5గురు అరెస్ట్ చేసిన తర్వాత ఈ 37 వాడే కీలకం అని వీళ్ళు ఏమైనా సాక్ష్యం చెప్పారా? అది లేదు. అంటే లేనిపోని ఏదో ఇరికించే ప్రయత్నం చేయడం వల్ల, వీళ్ళకి కొంతమంది సపోర్ట్ చేస్తుండడం వల్ల, కొంతమంది న్యాయవాదులు ఎవరైతే లాయర్లు ఉంటారో వాళ్ళు ఈ విధంగా వాదించడం వల్ల ఇది లాగా డ్రాగన్ అవుతుంది. బట్ కోర్టు కూడా ఎందుకు అంత త్వరగా తీర్పు ఇచ్చేదంటే, ఏదైనా తీర్పిస్తే అది ఖచ్చితంగా చరిత్రలో చిరకాలం ఉండిపోవాలి. మీరు అబ్జర్వ్ చేస్తే జనరల్ గా ఏ లాయర్ దగ్గరికి వెళ్ళినా, ఎవరి జడ్జి గారి దగ్గరికి ఎవరైనా వాళ్ళ ఇళ్లలో కూడా, వాళ్ళ ఆఫీసులో కూడా పెద్ద పెద్ద వార్డ్రోబ్ లో మొత్తం బుక్స్ ఉంటాయి. అబ్జర్వ్ చేస్తారా? ఎంత బుక్స్ ఉంటాయి. సో అన్ని పేజీల బుక్స్ కూడా ఏంటంటే, ఇంతకు ముందు ఎటువంటి క్రిటికల్ గా వచ్చినప్పుడు, లేదంటే కొన్ని ఇబ్బందికర పరిస్థితుల్లో, ఎటువంటి పరిస్థితుల్లో న్యాయమూర్తి ఈ కేసుకు సంబంధించి ఎలా తీర్పు ఇచ్చారు, దీన్ని ఎలా తీసుకున్నారు అనే దాని మీద ఆ బుక్స్ లో ఉంటుంది. సో వీళ్ళు అవి రిఫర్ చేసి పలానా టైంలో పలానా లక్నో కోర్టులో ఇలా చేశారు, లేదా ముంబై కోర్టులో ఇలా చేశారు, మద్రాస్ కోర్టులో ఇలా తీర్పిచ్చారు, దాన్ని ఇలా మనం దాన్ని ఇలా వాడుకోవచ్చు, దాన్ని కూడా మనం ఇలా వాదించవచ్చు, దానికి ఇలా మనం తీర్పు ఇవ్వచ్చు అని ఉంటుంది. అంటే ఒక తీర్పు ఇచ్చేటప్పుడు కనీసం అటు 10 తరాలు ఇటు 10 తరాలకు ఆలోచించి తీర్పిస్తారు న్యాయస్థానం. కాబట్టి జాగ్రత్తగా, సరే వీళ్ళు ప్రూఫ్స్ లేవని వాళ్ళకి అర్థమవుతుంది, కోర్టు వాళ్ళకి. కానీ సరే చూద్దాం, వీళ్ళు అంటున్నారు కదా, ఎంత బలంగా, అంత కీలకమైన వ్యక్తి మీద ఎంత బలంగా రుద్దుతున్నారంటే ఏదో ఉంటారేమో అనుకుని ఛాన్స్ ఇస్తున్నారు. బట్ వాళ్ళకి తెలుసు ఏం లేకుండా ఇరికించారని. కాబట్టి ఓ న్యాయమూర్తి స్థానం నుండి వాళ్ళు తీర్పిచ్చేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి ఇది కలకాలం ఉండిపోయేలా ఉంటది. కాబట్టి ఇంకొక 2 సార్లు ఛాన్స్ ఇచ్చి ఏం చేస్తారంటే ఖచ్చితంగా దాన్ని క్రాష్ గా మార్చేసి కొట్టేస్తారు. సో ఇప్పుడు చంద్రబాబు హయాంగా ఏదైతే ఉందో, ఏ ప్రూఫ్స్ లేవు కాబట్టి అది క్వాష్ కే వెళ్ళారు మొదటి నుంచి కూడా. చంద్రబాబు తరపు లాయర్లు కానీ, ఆయన తరపు వ్యక్తులు కానీ ఏమంటున్నారు, ఇది పిచ్చాపాటిగా ఏదో కక్షపూరితంగా వేసిందే తప్ప దీని మీద సాక్ష్యాధారాలు లేవు. క్వాష్ అంటే ఇక్కడికి కొట్టేస్తే దీని మీద ఇంకా మళ్ళీ ఇంకోసారి ఓపెన్ చేయండి, రీఓపెన్ చేయండి, లేదంటే లేదు దీని గురించి ఆలోచించండి, దీనికి వాయిదా ఇవ్వండి, దీనికి మళ్ళీ తీర్పు ఇవ్వండి, దానికి శిక్ష విధించండి, జరిమానా, ఇలాంటివి ఏమీ లేకుండా మొత్తానికే కొట్టేసి ఇంకెప్పుడు మా ముందుకి మీ ప్రస్తావన తీసుకురాకూడదు అనే సందర్భం వచ్చేదే క్వాష్. సో దానికి వెళ్తున్నారు. మాక్సిమం అదే అయిపోతుంది, ఎందుకంటే ప్రూఫ్స్ లేవు. అడ్వకేట్ జనరల్ ఎవరైతే ఉన్నారో ఆయన అదే ఉంది, సిఐడి చీఫ్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా సరిగ్గా ప్రూఫ్ చేయలేపారు. కోర్టులో అడిగినప్పుడు కూడా ఏం చెప్పారు, ప్రూఫ్స్ ఉన్నాయి, ఎక్కడున్నాయి. ఇక్కడ కోర్టులు అడిగితే ఏం చెప్పారు, మేము రిమాండ్కి ఇస్తే ఇన్వెస్టిగేట్ చేసి ప్రూవ్ చేస్తామన్నారు. ఎవరైనా ముందు ఇన్వెస్టిగేట్ చేసి సాక్ష్యాధారాలు సేకరించిన తర్వాత అరెస్ట్ చేస్తారు. ఇక్కడ రివర్స్ అంటే ఏమీ లేదని క్లియర్ గా అర్థమవుతుంది కదా. సో అందుకు ఈజీగా అది క్వాష్ అయిపోతుంది. కాకపోతే మరొక వాయిదా తీసుకోవచ్చు అంతే. చెప్పలేదు. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.